హలో గైస్, కమింగ్ టు మై నెక్స్ట్ వీడియో. ఆఫీస్లో 70 గంటలకు పైగా ఉద్యోగం, చివరికి డివోర్స్ కోరిన భార్య. ఒక టెక్కి మనోవేదన గురించి చూద్దాం ఈ వీడియోలో. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇండియాలోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి గారు ఇటీవల చెప్పారు. అయితే ఆయన చెప్పిన దానికి పలువురు మద్దతు తెలిపారు, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ సంస్థ అయిన ఎల్ఎన్టీ చైర్మన్ గారు ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ సైతం మరో అడుగు ముందుకేసి వారానికి 90 గంటలు పనిచేయాలన్నారు. అంతేకాకుండా ఎంతకాలం భార్యలను చూస్తూ కూర్చుంటారు అని ప్రశ్నించారు. దీనిపై ఒక టెక్కి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అభిప్రాయం కూడా కాదు, తన బాధను పంచుకున్నాడు. మీరు చెప్పినట్లు చేస్తే అందరికీ తన పట్టిన గతే పడుతుందని, వారు చెప్పినట్లుగా చేసేందుకే నా భార్యను నన్ను విడాకులు కోరుతోందని ఒక టెక్కి పరోక్షంగా సోషల్ మీడియా వేదికపై అతనికి ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ఇంట్లో సమయం కేటాయించలేకపోతున్నాం, నీకెందుకు పెళ్ళాం, విడాకులు ఇచ్చేయమని అతని భార్య విడాకులు కావాలని డిమాండ్ చేస్తోందంట. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదంటూ ఓ టెక్కి తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీన్ని పలువురు కంపెనీ యాజమాన్యాలు, ప్రముఖులు చెప్పినట్లుగా పనిచేస్తే తమ భవిష్యత్ ఇలాగే ఉంటుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.